దూరంతో మాట్లాడుతుందంట మనం వచ్చేది నువ్వు చేస్తానంటే కాలేదు. Good morning, sir. Good morning. Start చేద్దామా? కొద్దిసేపు ఆదాం. కొంచెం ఆగుదాం సార్. ఓకే రైట్. ఈరోజు మనం బీట్స్ అనేటువంటి టాపిక్ మీద లెసన్ స్టార్ట్ చేసుకోవాలి. నిన్నేమో సౌండ్ లెవెల్ చెప్పాను 16 మెంబర్స్. ఓకే మ్యూట్ చేస్తాను. నీకు సార్ బీట్స్ సార్ అంటే ప్రాబ్లమ్స్ అయిపోయినాయా? విజయ్ ప్రాబ్లమ్స్ కాలేదుగా. టాపిక్ తీరి చెప్పారు, కొన్ని ప్రాబ్లమ్స్ కాబట్టి ప్రాబ్లమ్ ఇంపార్టెంట్ అయిపోయి ఉంటుంది. సో లెట్ us do ప్రాబ్లమ్స్ ఆన్ బీట్స్. బీట్స్ అంటే ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. ఓకే ఓకే చెప్తాను. omega 1 is 2 pi f1, omega 2 is equal to 2 pi f. రెండు సౌండ్ వేవ్స్ ఉన్నాయి. దే ఆర్ ట్రావెలింగ్ సేమ్ డైరెక్షన్. Traveling in the same direction. Traveling in the same direction. Superpose with each other. Superpose with each other. Sound waves traveling in the same direction, but their frequencies are not slightly different frequencies. Traveling in the same direction, superpose with each other, forming a beat wave. ఇలాంటి మనం గమనిస్తే ఇలా వస్తాయి మనకి. రైట్, ఇట్లా ఇలా వస్తాయి. రెండు కలిసి ఇట్లా కంబైండ్ అవుతాయి. కంబైండ్ సూపర్ పొజిషన్. Two waves to form a beat wave. Sound waves traveling in the same direction, slightly with different frequencies, in the same direction, superpose with each other, forming a beat wave అంటాం.
ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ పాయింట్ ఏంటి? నెక్స్ట్ పాయింట్ వాయిస్ అవుతుందా? బీట్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, సో beat frequency, what is meant by frequency? చూద్దాం అంతే. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే రైట్. రెండు కంబైన్డ్ అయ్యి రెండు వేవ్స్ కంబైన్ అయితే మనకి బీట్ వేవ్స్ వస్తాయి. బీట్ వేవ్స్ ఆర్ రెండు వేవ్స్ సూపర్. we are getting the beat waves. Next point వెళ్ళొచ్చా? I go to next point. Okay right, next point వెళ్దాం. Okay, this y1 is equal a sin 2 pi f1t, y2 is equal a sin 2 pi f2. So resultant frequency y is equal y1 plus y. From principle of superposition, resultant wave is given by two a cos omega 1 f1 minus f2 into t sin of f1 okay, or terms omega రాస్తే a sin omega 1t a sin omega 2 is equal to 2a cos omega sin omega 1 plus omega 1 plus omega 2 by 2 into t. This is called amplitude of beat wave into sin of omega 1. This is called amplitude. The first term is called amplitude of the beat wave. Okay, can I go to next point? అంటే అప్ అండ్ డౌన్ బీట్స్ అంటే అర్థం ఏంటంటే రెండు వేవ్స్ ఇలా కంబైన్, ఒకసారి మాక్సిమం సౌండ్ ఇంకోసారి మినిమం సౌండ్ వస్తుంది, మళ్ళీ మాక్సిమా మళ్ళీ మినిమా,
అట్లా ఆల్టర్నేట్ మాక్సిమా అండ్ మినిమా సౌండ్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బీట్. చరణ్ అర్థమైందా? బీట్స్ లో ఏం జరుగుతుంది? Okay, right. Next point of Charan. What happen in beats? Beats లోపల example definition. Two sound waves superpose forming one maximum and a minimum of sound. It's called beats అంటాం. ఒక maxima plus a minimum is called beat wave. That is called as the beat wave. ఒక maximum ఒక minimum రెండు కలిస్తే ఒక beat wave ఏర్పడుతుంది. ఒక maxima and one minima is called as beat wave. అంటే ఒక waxing ఒక waning అంట. Maxima is called waxing and minima is called as waning. Waxing and waning అంటే ఒక పెద్ద సౌండ్ ఒక తక్కువ సౌండ్. మనం రెండు లౌడ్ స్పీకర్స్ బయట ఎక్కడ అనుకోండి, ఆ రెండు సౌండ్ వేవ్స్ సూపర్ పోజ్ అయినప్పుడు ఒకసారి మనకు పెద్దగా కనపడుతుంది, ఇంకోసారి చిన్నగా కనపడుతుంది. దాన్నే సూపర్ పొజిషన్. మాక్సిమాని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వ్యాక్సింగ్ అంట. మినిమాని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వ్యానింగ్ అంట. ఒక వ్యాక్సింగ్ ప్లస్ వన్ వేనింగ్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ వేవ్. ఒక వ్యాక్సింగ్ వన్ వేనింగ్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ వేవ్. ఓకేనా చరణ్? టూ సౌండ్ వేవ్స్ ఆఫ్ నియర్లీ equal frequencies traveling in the same direction superpose with each other forming a maxima and a minima of sound is called as beats అంట. అంటే జనరలైజేషన్ బీట్స్ లో మనకు జనరల్ గా ఒక ట్యూనింగ్ ఫోక్స్ వైబ్రేట్ చేస్తే తెలుస్తుంది. ఆ రెండు నియర్లీ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్. వన్ ఈజ్ ఒమేగా 1 then another is omega 2. Nearly equal frequencies f1 no f. So what is beat frequency? Delta f is equal 1 by f1 minus 1 by f. Beat frequency f1 minus f. ఒక వ్యాక్సింగ్ మళ్ళీ వ్యాక్సింగ్ మధ్య టైం, the time for two waxing. అంటే ఉదాహరణకి ఒక సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ f1 is equal 202 hertz. Example, f2 is equal 200 hertz. Number of beats per second. Beats formed per second. f1 different ఏది ఎక్కువ ఉంటే దాంట్లో 202 minus ఇది ఎగ్జాంపుల్ 2 hertz. ఆ డైలీ లైఫ్ ఎగ్జామ్స్ అంటే
మనం ఇయర్ ఫోన్ ల్యాబొరేటరీలో చేయాలి, బయట డైలీ లైఫ్ ల్యాబొరేటరీలో కనపడాలి కానీ ల్యాబొరేటరీలో మనం తీసుకోవాలి. జనరల్ గా అయితే మనం గుర్తించలేము వాటిని, ఓకేనా? రైట్, ల్యాబొరేటరీలో చేయొచ్చు. చిన్న ల్యాబొరేటరీలో 2 సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేసుకొని వినొచ్చు, ఒక మాక్సిమా ఒక మినిమా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 1. ఏమైనా డౌట్స్ అడగండి. బీట్స్ లో మినిమం 2 వేవ్స్ కావాలి. ఒక బీట్ వేవ్ లో ఒక బీట్ వేవ్ అంటే ఒక వ్యాక్సింగ్ ఒక వేరింగ్ రా. ఎక్స్ పైన ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతాయి, ఓన్లీ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతాయి. ఉదాహరణకి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 1 is equal to 4 sin 340 y2 is equal to 4 sin 300. ఇవి రెండు కలిసి బీట్స్ ఫామ్ అవుతున్నాయి. ఫైండ్ బీట్ ఫ్రీక్వెన్సీ. బీట్ ఫ్రీక్వెన్సీకి ఎంత? ఇది ఒమేగా 1, ఇది ఒమేగా 1 వచ్చి 340 అంటే 2/f1 వచ్చి 340. f1 is equal to 314/2π. ఒమేగా 2 వచ్చి 300. 2/f2 is equal to 300. 2 is equal to 300/2. Number of bits. ये कौन है? Bits. f1 minus f 14/2π 7/5 difference or 49/20 2. 2.3 అంటే 2 less than. చెప్తా అన్ని చెప్తా. రైట్, ఇప్పుడు beads with organic pipes. Organ pipes. ఇదొక పైప్, ఈ లెంగ్త్ m. ఇంకొక పైప్ ఈ లెంగ్త్ l+6. both are in fundamental mode. The number of bits produced అడిగాడు. ఇక్కడ ఇది క్లోజ్డ్ పైప్ కాబట్టి n1 is equal to v/4l. ఇక్కడ n2 is equal to v/4l l+6. Find the number of beats. Beats అంటే ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్. ఇది n - n beats.
beats equal n is equal n1 minus n2. V by 4 into 1 by L minus 1 by L plus. The previous exam question, right? X is very much less than L. Continuously. X very much less than L. X is very much less than. So that is equal V by 4 into L into L plus X. L plus X minus L. L. So you can write as V by 4 into X by L square. L plus X sitting other 4 Pratik అచ్చా అంటే ఒక నిమిషం ఉండండి అన్ని 1 by 1 వస్తుంది రాగండి ఎండ్ క్షణం ట్యూనింగ్ ఫోక్స్ అన్ని చెప్పుకుంటాం. Okay, I go to next point. ఇక్కడ sonometer beats. సోనోమీటర్ లో బీట్స్ అప్లికేషన్ వెళ్దాం. రైట్, రెండు ఉన్నాయి. ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ కూడా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. T1 is to T లేదా T1 by T2 is equal 8 is 1 length. L1 is to L is equal 30 by 35. Diameters B1 by B2 is equal 4 is 1. Densities rho 1 by rho 2 is equal 1 by. రెండు వైర్స్ ఉన్నాయి. ఆ రెండు వైర్స్ యొక్క టెన్షన్ రేషియో, లెంగ్త్ రేషియో, డయామీటర్ రేషియో అండ్ డెన్సిటీ రేషియో. రైట్, హై ఫ్రీక్వెన్సీ 360 Hz. The number of beats produced దీనిలో హైయర్ ఫ్రీక్వెన్సీ, సపోజ్ ఇది M1 అనుకుందాం, ఇది N2 అనుకుందాం. M1 ఫార్ములా 1 by 2L1 P1 by A1 rho 1. A1 అంటే by R1 square. N2 is equal 1 by 2N2 T2 by R2 square into rho 2. ఇప్పుడు ఈ రేషియో N1 by N2. N1 by N2
is equal L2 by L root over T by T2 R2 square by R1 square rho 2 by rho 1. L2 అంటే ఇది 35 by 36 root over 8 by 1 R2 square 16 by 1 rho 2 by 1 by 1 by n1 by n2 is equal 35 by 36. Question number 1. So our problem car high frequency 360 అడిగాడు. ఇక్కడ ఇందులో హై ఫ్రీక్వెన్సీ ఏది ఇది 360 ఉంది. సో హై ఫ్రీక్వెన్సీ is equal to 360 అంటే n1 by 360 is equal 35 by 36 అంటే n1 is equal ఎంత 350 వచ్చింది. n2 ఎంత ఇచ్చాడు 360 ఇచ్చాడు. What are number? It's very good. Akash, very nice. Number of difference delta n is equal to n2 minus n1 360 minus 350 which is equal to 10. Okay. అంటే 360 అంటే ఏది ఉంటే అది వాడి ప్రాబ్లం లో ఇచ్చాడు. ప్రాబ్లం నెంబర్ మన మెటీరియల్ ఉన్న ప్రాబ్లం ఇది. ప్రాబ్లం నెంబర్ 49 లో 11 ఇచ్చాడు హైయర్ ఫ్రీక్వెన్సీ